అందరికీ నమస్కారం. అందరూ ఈ కాలంలో వస్తున్న రకరకాల హీలింగ్ టెక్నిక్స్, మేనిఫెస్టేషన్స్ టెక్నిక్స్ తెగ ఫాలో అవుతూ ఉన్నారు. అయితే అందరూ ఒకేలాగా విజువలైజేషన్ చేసుకోలేరు. అందరూ ఒకేలాగా ఎమోషనల్గా ఇన్వాల్వ్ అవ్వలేరు. అందరూ ఒకేలాగా ఊహించుకోలేరు. అందరికీ టెక్నిక్స్ పనికిరావు. సో ఇలాంటి వాళ్ళ కోసం ఒక ఈజీగా ఉండే మన పురాణాల్లో, శాస్త్రాల్లో, ముఖ్యంగా ఆగమ శాస్త్రంలో, విజ్ఞాన భైరవ తంత్రంలో చెప్పిన ఒక 3 అద్భుతమైన టెక్నిక్స్ చాలా ఈజీగా మన కోరికలు తీరడానికి, మేనిఫెస్టేషన్కి, అట్ ద సేమ్ టైం మీ మైండ్ కూడా ఒక రకంగా ధ్యానం అనే ఒక స్థితిలోనికి వెళ్ళడానికి, మీ మైండ్ పరంగా కూడా ఒక హీలింగ్ అనేది జరగటానికి ఒక 3 అద్భుతమైన టెక్నిక్స్ చెప్పారు. అందులో ఒకటి ఈరోజు నేను మీకు చెప్తాను. అయితే ఈ టెక్నిక్స్ చెప్పే ముందు నా మిసెస్ హీలింగ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. మనిషి ఒక ధ్యాన స్థితిలోనికి వెళ్ళాలన్నా, మైండ్ పరంగా ఒక రకమైన హీలింగ్ కానీ, మనశ్శాంతి కానీ మనిషికి కావాలన్నా, అలాగే మన కోరికలు తీరాలనుకున్నా కూడా మనం చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటో తెలుసా? ఒక మనిషిగా మొదట మనం మానవ ప్రయత్నం చేయాలి. చేసిన తర్వాతే ఎలాంటి టెక్నిక్స్ అయినా, ఎలాంటి మేనిఫెస్టేషన్స్ అయినా, ఎలాంటి విజువలైజేషన్స్ అయినా ఒక సపోర్టింగ్ లాగా పనిచేస్తాయి. తప్పితే మనకి మన ప్రయత్నం లేకుండా ఊరికే ఊహిస్తూనో లేకపోతే ఇమాజినేషన్స్ చేస్తూనో బ్రతికేస్తే మాత్రం ఏ కోరిక తీరదు. ఈ పాయింట్ మాత్రం ప్రతి ఒక్కరూ మొట్టమొదటిగా బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఆగమ శాస్త్రంలో, విజ్ఞాన భైరవ తంత్రంలో చెప్పిన ఈ ఒక టెక్నిక్ గురించి మాత్రం నేను ఈరోజు మాట్లాడతాను. దీన్ని మధ్య టెక్నిక్ అంటారు, మధ్య తంత్రం అంటారు. దీన్నే గ్యాప్ టెక్నిక్ అని కూడా మనం ఇంగ్లీష్లో చెప్పుకోవచ్చు. అయితే ఈ టెక్నిక్లో మనకి 2 ముఖ్యమైన స్థానాలు పట్టుకోవాలి. ఒకటి శివస్థానం, 2 శక్తి స్థానం. ఏంటి ఈ శివస్థానం, ఏంటి ఈ శక్తి స్థానం? ఈ సదాశివుడిని పట్టుకోవడం చాలా కష్టం అంటారు. ఎందుకంటే ఆయన ఎప్పుడు నిశ్శబ్దంగా కూర్చొని, ఏకాంతంగా కూర్చొని మెడిటేషన్, ధ్యానం చేస్తూనే ఉంటారు అని. ఆ ధ్యానం చేసే స్థితిని శివ చైతన్య స్థానం, శివ చైతన్య స్థితి అంటారు. ఇది ప్రతి మనిషిలో కూడా ఉంటుంది. అది ఎలానో తెలుసా? మనం ఊపిరి పీల్చుకుంటాం కదా, ముఖ్యంగా ఊపిరి లోపలికి పీల్చుకోవడం, బయటికి వదలడం 2 చేస్తాం కదా. 2 చేసేటప్పుడు ప్రయత్నపూర్వకంగా ఒక 2-3 నిమిషాలు ఊపిరి పీల్చడానికి, వదలడానికి మధ్య ఒక 2-3 సెకండ్లు పాజ్ ఇవ్వండి. అంటే ఒక గ్యాప్ ఇవ్వండి. ఆపండి, ఊపిరిని అట్లా బిగబట్టండి. తరువాత పూర్తిగా గాలిని బయటకు వదలండి. దీన్నే, ఈ మధ్య మీరు వదిలిన ఈ గ్యాప్నే శివస్థానం అంటారు. అలాగే మీరు పూర్తిగా గాలిని బయటకు వదిలిన తర్వాత మళ్ళీ గాలి పీల్చుకోవడానికి మధ్యలో మళ్ళీ ఒక 2-3 సెకండ్లు గ్యాప్ ఇవ్వండి. ఈ గ్యాప్నే శక్తి స్థానం అంటారు. ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా? మన కోరికలు, ఆలోచనలు, మన రకరకాల డిస్టర్బెన్సెస్ అన్నీ కూడా ఈ నిశ్శబ్దంలో కలిసిపోతాయి. ఈ గ్యాప్ని మీరు అబ్జర్వ్ చేయడం నేర్చుకుంటే ఒక 10 సార్లు చేస్తే చాలు. మరీ ఎక్కువ సార్లు ఏం చేయక్కర్లేదు. ఊపిరి పీల్చడం, పాజ్ ఇవ్వడం, మళ్ళీ ఊపిరి వదిలేయటం, పాజ్ ఇవ్వటం, మళ్ళీ ఊపిరి పీల్చడం. ఈ పాజ్ని మీరు అబ్జర్వ్ చేయడం కానీ అలవాటు చేసుకుంటే ఒక 10 సార్లు చేసిన తర్వాత ఈ పాజ్లో, ఎందుకంటే ఏది ఫోర్స్బుల్గా చేయొద్దు, దీన్ని ముఖ్యంగా గుర్తుంచుకోండి. ఫోర్స్బుల్గా చేయొద్దు. మీరు 2 సెకండ్లు ఉండగలిగితే 2 సెకండ్లు, 3 సెకండ్లు ఉండగలిగితే 3 సెకండ్లు, అంతకన్నా ఎక్కువ ఉండగలిగితే మంచిదే. అలా కూడా ట్రై చేయండి. కానీ ఈ పాజ్ని అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసినప్పుడు నెక్స్ట్ టెక్నిక్, నెక్స్ట్ స్టెప్ ఇప్పుడు మనకి మొదలవుతుంది. ఇలా మీరు ఈ పాజ్ని గమనించడం నేర్చుకున్న తర్వాత ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఈ పాజ్లో మీకు మనశ్శాంతి కావాలి, నా మైండ్ హీలింగ్ కావాలి, లేదా ఏదో ఒక డిస్టర్బెన్స్ నేను మర్చిపోవాలి, ఇట్లా ఏమన్నా అనుకుంటే మాత్రం ఈ పాజ్ని గమనిస్తుండండి. ఒక్క వారం రోజులు చూడండి, మీకు మైండ్ ఎంత ప్రశాంతంగా మారుతుందో, ఎంత మనశ్శాంతిగా మారుతుందో. లేదు నాకు ఏదైనా కోరిక తీరాలి అనుకున్నారనుకోండి, ఈ పాజ్లో జస్ట్ ఆ 2 సెకండ్లు, 3 సెకండ్లు మాత్రం మీ కోరిక తీరుతుంది. మీరు ఇల్లు కొనాలనుకుంటున్నారా? ఇల్లు కొన్నాను అనుకోండి. లేదు ఏదైనా అమ్మాలనుకుంటున్నారా? మీకు బయర్స్ వచ్చారు, ఈ పని జరిగింది అనుకోండి. ఇట్లా జస్ట్ ఒక 2-3 సెకండ్లు అనుకోండి చాలు. దీనికి విపరీతమైన విజువలైజేషను, స్టోరీ క్రియేషను, ఎమోషనల్ ఇన్వాల్వ్మెంటు ఇంత అవసరం లేదు. జస్ట్ అలా అనుకోండి. అనుకొని మళ్ళీ ఊపిరి పీల్చుకోండి, మళ్ళీ ఊపిరి వదలండి. ఆ పాజ్లో మళ్ళీ ఇది జస్ట్ అయిందని చెప్పి అనుకోండి. ఇలా ఒక 10 సార్లు చేయండి. ఈ ప్రాసెస్ అంతా జరగడానికి మీకు దగ్గర 1 మినిట్ కన్నా ఎక్కువ పట్టదు. ఇలా రోజు చేస్తూ ఉండండి. ఒక్క వారం రోజులు ట్రై చేసి చూడండి. నిశ్శబ్దం, ఏమీ లేని స్థితి అంటారు. ఈ 2-3 సెకండ్లు ఊహించుకోవడం కూడా కాదు, మనం అనుకునే ఒక కోరికని తలుచుకోవడం, లేదా ఒక
కాసేపు ఆ నిశ్శబ్దంలో అలా ఉండిపోవడం. అది పెద్ద కష్టమైన పని కాదు కదా. గంటల తరబడి ధ్యానం చేసి ఏమీ లేని స్థితిలో ఉండండి అంటే దానికి ఎంతో శ్రమ పడాలి, ఎన్నో ఆలోచనలు వస్తాయి. 2 సెకండ్లు అలా ఉండడం, అలా దాన్ని గమనించడం అది పెద్ద కష్టమైన పని కాదు. ఎందుకు నిశ్శబ్ద స్థితిలోనే మన కోరిక త్వరగా తీరుతుంది అని మన పురాణాల్లో చెప్పారు తెలుసా? ముఖ్యంగా ఒక పెద్ద ఎమోషనల్గా ఆలోచించుకొని, లేకపోతే ఒక సీన్ క్రియేట్ చేసి, ఒక కేయోస్ క్రియేట్ చేసుకోవడం అంటారు, లేదా ఒక రకమైన స్థితిని మనం క్రియేట్ చేసుకోవడం అంటారు. అందులో కన్నా కూడా నిశ్శబ్దంలో ఏమీ లేని ఒక క్లియర్ ఎన్వైరన్మెంట్ అనుకోండి మీరు ఆ నిశ్శబ్దం అనే స్థితిని. అందులో మనం ఒక్క మాట అనుకున్నా అది చాలా బాగా అబ్జర్వ్ చేసుకోగలుగుతుంది. ఆ నిశ్శబ్ద స్థితి మనం అనుకునే ఒక్క తలంపుని కూడా చాలా బాగా తీసుకోగలుగుతుంది. అందుకే ఈ స్థితిలో నువ్వు ఏమనుకున్నా కూడా, ఒక్క మాట తలుచుకున్నా కూడా చాలా త్వరగా తీరుతుందని మన శాస్త్రాలు చెప్పారు. దయచేసి చూడండి, ట్రై చేసి ఒక వారం రోజులు ట్రై చేసి ఎవరికన్నా ఏదైనా రిజల్ట్ కనిపిస్తే నాకు కామెంట్స్లో పెట్టండి. మిగతా టెక్నిక్స్ గురించి నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. థ్యాంక్ యూ.